హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. స్టిచ్చింగ్ వీడియోలు 4 రోజులైతే పెట్టలేకపోయాను. వీడియోలు పెట్టకుండా ఏంటి మన వీడియో ముందుకొచ్చిందని అనుకుంటున్నారు. ఆల్రెడీ కొంచెం థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు కూడా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చేసి ప్లేస్ చెప్పను, ఎక్కడ ఏంటి అని చెప్పకూడదు కదా. ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము 2 years అవుతుంది. ఒక ఇల్లు తీసుకున్నాము రెంట్కి. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ కింద ఉంటారు, రెంట్కి వచ్చేసి పైన ఇస్తారు. అయితే తీసుకున్నాక 1.5 year అట్లా ఉన్నాం. ఇంకా నాకేమైందంటే కొంచెం మోకాలు నొప్పి బయటేసింది. అది ఇంతకుముందు కొంచెం నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. అమ్మ వాళ్ళు మేము పిల్లలు వెళ్ళొస్తుంటే బస్ యాక్సిడెంట్ అయ్యి మోకాలు గుద్దుకొని ఇంకా ఆ పెయిన్ ఇప్పుడు బయటేసింది. కంటిన్యూగా కిందకి పైకి తిరగాలి, వాటర్ బబుల్స్ మోసుకోవాలి వాటర్ వచ్చినప్పుడు, ఇంకా బట్టలు వాష్ చేసుకున్నప్పుడు పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, అట్లా ఎక్కువగా కిందకి పైకి అట్లా తిరగడం అవుతుంది. అట్లా చేయడం వల్ల మోకాలు నొప్పి ఇంక ఎక్కువైపోయింది అనమాట. సిట్అవుట్ వేసుకోవడానికి కూడా నాకు ఇబ్బంది అయిపోయింది. అట్లా కొంచెం ఖాళీ చేసినాం, బయటకు వచ్చాం. ఇల్లు ఎత్తుకునేటప్పుడు కింద ఇల్లు దొరికింది, కానీ ఇల్లు అంతా ఏం బాగాలేదు. నాకేంటంటే మెయిన్ కింద దొరికింది కదా అమ్మాయి అనిపించింది. ఇంకా తర్వాత పక్కన ఎంక్వైరీ చేస్తే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరంట. ఇంకా నాకు మంచిగా అనిపించింది, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, కింద ఉంది. హౌస్ అయితే పాత ఇల్లు అయినా కానీ మాకేమంటే కింద దొరికింది, మేము స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, బాగుంది. ఇంక ఇల్లుతో మనకు అంత ఏముంది, కొన్ని మహా అనుకుంటాం 4-5 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతాం, మనకు అంత అవసరం లేదన్నట్టుగా మేము ఓకే అనుకొని తీసుకున్నాం. వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నారు, ఇందులో ఉన్నవాళ్ళు 9 సంవత్సరాలు ఉన్నారు, మేము ఎట్లాంటి మనుషులమో అయితే వాళ్ళు ఉన్నారని అన్నారు. సరేలే అనుకున్నాం. వెళ్ళిన తర్వాత చిన్నవి వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అయితే వెళ్ళిన రోజే నాకు స్మెల్ వచ్చింది, షింకు స్మెల్ వస్తే ఇంక నేను ఆంటీ అంకుల్తో చెప్పా, ఇట్లా స్మెల్ వస్తుంది అని. అంటే స్మెల్ వస్తుంది, ఇంకా బండ కూడా పగిలిందని చెప్పా. గ్యాస్ పెట్టుకునే గ్రానైట్ ఉంటుంది కదా, అది పగిలింది అని చెప్పా. అయితే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, అది ఎప్పుడో పగిలింది, ఓనరు అదేంది ఇంతకుముందు ఉన్న వాళ్ళు పగలగొట్టారు అన్నారు. సరేలే అనుకున్నా. తర్వాత కొంచెం అక్కడ లీక్ అవుతుంది, వాటర్ కూడా లీక్ అవుతుంది, స్మెల్ వస్తుంది. అయితే నేనేమనుకున్నా, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు బ్యాచిలర్స్, నీటికి పెట్టుకోవాలా, సరే మనం లేడీస్ శుభ్రం కడుక్కుంటాం కదా, సరేలే పోతుందిలే అనుకున్నాం. అయితే నీళ్ళు లీక్ అవుతుందంటే మక్కు తీసుకొచ్చి పెట్టారు, టైల్స్కి వేసి మక్కు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత వాటర్ లీక్ అవ్వడం ఆగిపోయింది. మళ్ళీ వచ్చి అడిగారు, స్మెల్ వస్తుందా, నీళ్ళు లీక్ అవుతుంది. నీళ్ళు లీక్ అవ్వట్లే, స్మెల్ వస్తుందండి. ఎందుకు వస్తుంది స్మెల్, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, చాలా సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, స్మెల్ రాలేదు, ఇప్పుడే వస్తుంది ఎందుకు అంటున్నారు. అంటే నేనేదో దాంట్లో ఏదో పోసాను, నేనేదో చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నాకు రెంట్ కొండబట్టి 17 years అనమాట. 17 years నుంచి కూడా నాకు షింక్ అలవాటు, ఎలా వాడాలి ఏంటి అనేది ఆయన అట్లా మాట్లాడుతున్నారు. అయితే దాని దగ్గర మేము 2 months అట్లనే స్మెల్లోనే ఉన్నాం. ఇంకా అటాచ్ బాత్రూమ్ అనమాట. ఇంకా బెడ్రూమ్కి డోర్ ఉంటుంది కాబట్టి డోర్ పెట్టేసుకున్నాం. అంటే బాత్రూంలో కూడా స్మెల్లే, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి అదెంత గడిపెట్టేసుకుంటాం. కిచెన్కి డోర్ లేదు, దాన్ని ఏం చేయాలి, స్మెల్ వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలి. అట్లనే స్మెల్లోనే 2 months ఉన్నాం. ఆయన చేపిస్తా అంటే అస్సలు చేపిట్లా. ఇంకా ఈయన ఇంతే చేపియడం, ఇంకా 2 months అవుతుంది, అసలు ఏం మాట్లాడట్లా అని మేము ఇల్లు ఎత్తుక్కున్నాం, చూసుకున్నాం, బాగుంది, మంచిగా ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పాము, అంకుల్ ఖాళీ చేస్తున్నాం, మీరు చెప్తే క్లీన్ చేయించలేదంటే, లేదు నేను పోనీను, కొంచెం కూడా కదలనేను, రావటం మీ ఇష్టమైనా, పోవడం మీ ఇష్టమైనా, అది ఇది అని చెప్పేసి గొడవ. చాలా వరకు స్విచ్ బోర్డులు మేమే కొన్ని వేయించుకున్నాం. అది ఫస్ట్ కొన్ని వాళ్ళు అంతకుముందు ఉన్నోళ్ళు 9 years ఉన్నారు, వాళ్ళు కొంచెం ఎట్లా చేశారో కొన్ని పగిలినాయి. అవి వేరే వాళ్ళు పగలగొట్టినప్పుడు మళ్ళీ పెట్టించే బాధ్యత అతనిదే, కానీ పెట్టిలా, మేమే పెట్టుకున్నాం. ఎందుకంటే రెంట్లో పట్టుకోవచ్చులని. ఈయన పెద్ద పిసినారి, ఆ విషయం మాకు తెలియదు.
కొంచెం ముందే తెలిసింటే మేము అస్సలు ఏపిచ్చేవాళ్ళం కాదు. ఆయన ఏపిచ్చిన తర్వాతనే మేము రావడము, అసలు రాకపోయేవాళ్ళం. పిసినారి అని చెప్పి ఆయన అట్లాంటి మనిషి అంటే రాకపోయేవాళ్ళం. సరే ఇంకా ఖాళీ చేస్తామని చెప్పేస్తే చాలా గొడవ, పెద్ద గొడవ అనమాట. ఇంకా గొడవ జరిగిన తర్వాత ఇంక మేము ఉండము, మీతో మేము డబ్బులు ఇచ్చుకుంటాం, మీతో మాట్లాడాల్సిన పని లేదు అది ఇది అంటే అస్సలు ఒప్పుకోలా. పెద్ద గొడవ చేశాడనమాట. ఈ 17 సంవత్సరాలలో మేము రెంట్‌కున్న బట్టి 17 సంవత్సరాలు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రెంట్‌కున్నాం. చాలా ఏరియాలలో భద్రాచలంలో ఉన్నాం, కర్నూలులో ఉన్నాం. మర్చిపోలేని మెమరీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఓనర్స్ మమ్మల్ని సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు, చక్కగా మాట్లాడతారు. మర్చిపోలేని మెమరీస్, మంచి మంచి మెమరీస్ ఉన్నాయి మాకు. కానీ ఇట్లా చేదు అనుభవం ఇట్లా జరిగింది. ఇట్లాంటివి ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఎవరొకొకరు అనుభవించే ఉంటారు ఇట్లాంటివి. మేము కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ఏంటంటే గొడవ అయింది కదా, మొత్తం 3 సార్లు గొడవ. ఫస్ట్ గొడవ అయింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ దేనికి, మళ్ళీ ఇంకా పోనీనంటండి. అస్సలు నేను పోనీను, మీరు 1 నెల ముందు చెప్పాలి అంటున్నారు. నేను 2 నెలలు వచ్చిన రెండో రోజే చెప్పాను నేను, స్మెల్ వస్తుంది. పట్టించుకోవట్లే అసలుకి. పట్టించుకుంటే మేము ఖాళీ చేసే వాళ్ళం కాదు కదా. అట్లా జరిగింది. సరే వచ్చే రోజు కూడా గొడవ అయింది. బల్ల పగిలిందంట. బల్ల మేము ముందే చెప్పాం. కరెంటు బిల్లు ఫ్రీ కరెంట్ అన్నాడు అనమాట. మేము ఇచ్చేటప్పుడే ఫ్రీ కరెంట్. అది ఎట్లా అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ కరెంట్ చేయించుకున్నారంట. 7 ఇయర్స్ ఉన్నారు, 9 ఇయర్స్ అంటున్నారు కదా, 9 ఇయర్స్ ఉన్నారు వాళ్ళు. ఫ్రీ కరెంట్ చేయించుకుని వాళ్ళు వెళ్ళారు. ఆ కరెంట్ ఈయన వాడుకుంటుండ అనమాట. అయితే అట్లా మాకు ఫ్రీ కరెంట్ అని చెప్తే, సరే ఫ్రీ కరెంట్ ఏముంది, నేను స్టిచ్చింగ్ చేస్తా, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి, కరెంట్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది, మేము కట్టుకుంటాం ఎంతైనా సరే మేము కట్టుకుంటాం అని చెప్పేసి మాకు ఇష్టమైంది మేము వెళ్ళాం. అయితే వెళ్ళిన తర్వాత ఇంకా ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకా ఫైనల్గా మేము ఇల్లు ఖాళీ చేసే ముందుగా ఎవరో వచ్చారు రెంట్కి, వాళ్ళకి వాళ్ళు అడ్వాన్స్ కొట్టారంటే మమ్మల్ని బయటికి పంపించేశారు. ఆ రోజు కూడా గొడవ, వచ్చే రోజు పెద్ద గొడవ, బాగా గొడవ అనమాట. సరే ఇంకా ఎక్కువసేపు చెప్తే లెంత్ అవుతుంది, గొడవ అయింది. ఇంకా తర్వాత ఏమైంది, మేము సామాన్లు చదువుకునేటప్పుడు ఓనర్ వాళ్ళు బయట నుంచొని ఉన్నారు, చాలాసేపు నుంచొని ఉన్నారు. వచ్చి చూసుకోవచ్చు కదా, మేము బయటకు వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు కదా. ఆల్మోస్ట్ సామాన్లన్నీ అయిపోయినాయి, బయట పెట్టేసాం. అప్పుడు వచ్చి చూసుకునే పని కదా. ఒక్కళ్ళు వచ్చి చూసుకోలేదు. చూసుకోకుండా 3వ రోజు ఫోన్ చేసి కరెంట్ బిల్ వచ్చింది, కరెంట్ బిల్ కట్టండి. నాకు ఫోన్ చేశారు, మా హస్బెండ్కి చేశారంటే ఆయన బిజీగా ఉండి ఎత్తలా. నాకు ఫోన్ చేశారు, నేను ఎత్తా. కాల్ లిఫ్ట్ చేసి ఇంకా ఏంటండి అంటే కరెంట్ బిల్ వచ్చింది. సరే ఎంత వచ్చిందంటే 600. సరే 600 కాదు, 1000 రూపాయలని 2000 నేను కడతా అంకుల్, నీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నారు. నేను ఎందుకు చెప్తే అక్కడ చేసింది లొల్లి అంటారు ఇక్కడ భాషలో, అక్కడ చేసిన లొల్లి సరిపోలేదా, మా భాషలో కొట్లాట అంటారు, పోట్లాట అంటారు, ఇక్కడ భాషలో లొల్లి. అక్కడ చేసింది సరిపోలేదు అంకుల్, మళ్ళీ ఇక్కడికి వస్తారా, ఏం అవసరం లేదు, మా తండ్రి కన్నా ఎక్కువ ఏజ్ ఉంది ఆయనకి, చాలా పెద్ద ఏజ్, కానీ ఏజ్ ఉన్న ఆయనలాగా మాట్లాడరు. ఆయన వెంట తినే మనిషి అనమాట. చిన్నపిల్లలు అబద్ధం ఆడుతూ ఉంటేనే మనం గద్దిస్తాం, ఏంది అబద్ధం ఆడుతున్నాం, తప్పు అని చెప్పేసి మనం గద్దిస్తాం మన పిల్లల్ని. ఆయన ఏది కాలికేస్తే మెడకేస్తే కాలికి అనమాట, అన్నీ అబద్ధాలు, అన్నీ మనం ఆయన మాట్లాడిని అన్నీ కూడా మనం చెప్తే నేనాళ్ళ నువ్వే చెప్తున్నావు, అట్లాంటి మనిషి అనమాట ఉన్నారు, చాలా జాగ్రత్త. అయితే విషయం ఏంటంటే ఇంకా మేము బయటకు వచ్చేసి 3వ రోజు ఫోన్ చేసి కరెంట్ బిల్ కడతానని చెప్పేసి అన్న అడ్రస్ చెప్పమంటే నేను చెప్పనన్నా. దానికి ఆయన కోపం వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చాడు. నీ దిక్కున్న కాడ చెప్పుకో అని చెప్పేసి అన్నారు. అట్లా అనమాట. ఆ ఒక్క మాటే, కరెంట్ బిల్లు కట్టలేదు అనేది ఒక్క మాటే. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటి, మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళి నా బండ కూడా కొట్టారు, గ్రానైట్ మనం గ్యాస్ పెట్టుకునే కాడ గ్రానైట్ బల్ల కూడా కొట్టారు, రెంట్ కూడా కట్టలేదని చెప్పేసి అన్నారంట. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఫోన్పే చేసినవి అన్నీ ఉన్నాయి. అయితే ఆ నైట్ మేము పోలీసులు పిలిస్తే మధ్యాహ్నం టైంలో వెళ్ళాల్సింది, మా హస్బెండ్ లేటుగా రావడం వల్ల నైట్ వెళ్ళాం, 8కి అట్లా.
వెళ్ళి మాట్లాడినా ఇంకా కానిస్టేబుల్ లేదు రేపు రండి అని అంటే సర్లే అని చెప్పేసి మేము మార్నింగ్ వెళ్ళాం. ఆ నైట్ ఏం జరిగిందంటే నేను నాకంటూ ముందు 9 ఇయర్స్ ఒక ఆమె ఉందన్నాం కదా, ఆమెకు ఫోన్ చేశా. అక్క అసలు ఏం జరిగింది చెప్పండి, మీరు మిమ్మల్ని కూడా కొట్లాడే బయటికి నెట్టేశాడు ఆయన, మమ్మల్ని కూడా అంతే ఎంతో టార్చర్ పెట్టేసి మమ్మల్ని బయటకు నెట్టేశాడు కదా, ఇట్లా మనం ఎంతమంది ఇబ్బంది పడాలక్క అని చెప్పేసి నేను మాట్లాడితే అమ్మ బయటపడింది. అది నువ్వు పగలగొట్టలేదు, నేను పగలగొట్టలేదమ్మా, మన కాడికి ముందు ఒక ఆమె ఉంది, వాళ్ళు పగలగొట్టారు, అట్లా మాట్లాడారు అనమాట. అయితే విషయం నా దగ్గర ఇంకా చాలా వరకు చెప్పింది. వాడు ఎట్లాంటి మనిషి, ఎట్లా గొడవ పెట్టుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఏంటి, నా పేరు బయటకు తీసుకురావద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, నేనైతే ఆగలేను అని చెప్పేసి మాట్లాడింది. సరే నీ పేరు బయటకు తీసుకురాని, నా దగ్గర ప్రూఫ్ ఉంది, అన్నట్టు నేను మాట్లాడా. వాడు రేపేమన్నా రచ్చ చేస్తే ఇది బయట పెడదామని చెప్పేసి నేను అట్లా ఉంచుకున్నా. సరే అయిపోయింది. మార్నింగ్ ఏం జరిగిందంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా, సరే పిల్లల్ని రెడీ చేసుకొని మేము వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక నేను మధ్యలో డ్రాప్ అయినా, మా హస్బెండ్ పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళారు. అక్కడ బయటకు వచ్చాడంట. వచ్చేసి ఇంకా ఏ ఆగాగు ఆగు, వాడిని పట్టుకుని అరే వాడిని పట్టుకుంటారు అని చెప్పేసి అంటాడంట. అక్కడ ఈయన కాక ఇంకొక 2-3 ఉన్నారు. మా హస్బెండ్ ఏం చేసినా, నేను ఏమన్నా నీ ఇంట్లో దొంగతనం చేశానా, పట్టుకొని అంటున్నావు ఏంది, దొంగతనం చేశానా, రా పోలీస్ స్టేషన్కి రా, కంప్లైంట్ ఇచ్చావు కదా, వెళ్తున్నారా అడకిరా అని చెప్పేసి నేను వచ్చిందంట. వచ్చి మేము ఆఫీస్కి వచ్చాం, కొంచెం కాగితాలు అవి తీసుకునేది అని చెప్పేసి ఆఫీస్కి వచ్చాం. ఇంకా కాగితాలు అవి తీసుకుంటా ఉన్నాం, ఏదో కొన్ని జిరాక్స్ తీసుకుంటా ఉన్నాం. అయితే జిరాక్స్ తీసుకుంటా ఉండే లోపల ఆయన ఫాలో అయ్యి ఆఫీస్కి వచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళి అరవడం ఏంది, పోలీస్ స్టేషన్ మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చి అరవడం ఏంది. వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే మమ్మల్ని ఫాలో అయ్యి మా హస్బెండ్ అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రావడం. ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మీ ముందుకు వచ్చా, వేరే రకంగా కాదు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని చెప్పడానికే మేము ముందుకు వచ్చాం. ఇటు రావడం ఆయనకి మైనస్ అయింది, మాకు ప్లస్ అయింది. అంతకుముందు నైట్ వెళ్తే ఏఎస్ఐ గారు కొంచెం ర్యాష్గా మాట్లాడారు మా మీద, అంటే పెద్ద ఆయన నువ్వు ఇట్ట మాట్లాడావంట అని చెప్పి. కానీ ఆ మార్నింగ్ వాడు చేసింది వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళకి బాగా కోపం వచ్చి ఫోన్ చేస్తే ఏందో ఇంకా వాళ్ళ ఇంట్లో మనుషులను తిట్టినట్టుగా మాట్లాడుతున్నారు. అధికారులతో అట్లాగేనా మాట్లాడేది, పద్ధతిగా మాట్లాడాలి కదా నాకు ఒక రకంగా అనమాట. వాడు దొరికిపోయింది, ఇంకా వాడిని ఫుల్ క్లాస్ బిక్కారనమాట. రమ్మని ఏంది నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది, ఇక్కడే అర్థమవుతుంది, మా ముందర మాట్లాడే విధానంలోనే నువ్వు ఎట్లాంటి వాడు అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన కూడా ఆయనకి చివాట్లు పెట్టారనమాట. తర్వాత మళ్ళీ ఏఎస్ఐ గారు, మేము బయట నుంచున్నాం, ఆమె వెళ్తూ ఉన్నారు, మేడం ఇట్లా జరిగిందని చెప్పేసి మేము వెళ్ళి మాట్లాడాం. ఇంకా ఫస్ట్ ఏం జరిగింది ఏంటంటే ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంటంటే ఇట్లా మాట్లాడుతుందంటే ఆమె కూడా అతన్ని తిట్టారు, ముందేం చేసావు అని చెప్పేసి. ఇంకా ఫ్రీ కరెంటు ఎక్కడ కూడా సిటీలో లేదు, పల్లెటూర్లలో ఉంది. ఆ పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ కరెంట్ తీసుకొని వాడుకుంటున్నారు. ఆ కరెంట్ ఈయన ఫ్రీగా వాడుకుంటున్నాను అనమాట. బిల్లులు కూడా మా చేతికి ఇచ్చేవాడు కాదు అసలు. ఆ బిల్లు రాంగ్లో టకటక వచ్చేసి ఉరికొచ్చేసి తీసుకున్నాడు. ఇంత లాజిక్ ఉంటుందని ఎట్లాంటి మనిషి అనేది మనకు తెలియదు కదా, మాకు తెలీదు ఎట్లాంటివి ఉంటాయి జాగ్రత్త. అయితే ఇంకా ఏఎస్ఐ గారు తను కూడా, ఆ మేడం గారు కూడా వాడినే తిట్టింది. వాడు అసలు తన వయసుకి ఎట్లా వాడు వీడు అనకూడదు, అట్లాంటి నోరు వాడిది. ఆ నోరుని బట్టే నేను వాడిని మర్యాదించట్లా. గలీజ్ మనిషి అనమాట, చెడ్డ వ్యక్తి. ఏఎస్ఐ గారు కూడా తిట్టారు. ఓన్లీ కరెంట్ బిల్లు మాత్రమే కట్టించుకున్నారు, బల్ల గురించి మాట్లాడాల. ఏమన్నా మాట్లాడితే నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను వినిపిద్దామని చెప్పేసి నేను రెడీగానే ఉన్నా. కానీ ఆ మేడం గారు ఇంకా ముందు ఏం జరిగింది అనేది చూసుకొని మాట్లాడారు. అయితే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏఎస్ఐ గారు కూడా కొంచెం మాట్లాడి ఇంకా ఆయన్నే తిట్టారు. ఏంది ఇట్లా అని చెప్పేసి మాట్లాడి ఇంకా సామరస్యంగా మాట్లాడి పంపించేశారు. ఇంకా మాకైతే ఇబ్బంది ఏం లేదు. అక్కడ బిల్లు ఎంత వచ్చింది,
561 అది కూడా మాది కాదు. మేము ఉన్న పోర్షన్కి ఫ్రీ కరెంటు. 2 మంత్సే మేము ఉంది ఆయన ఇంట్లో. 2 మంత్సే. 2 మంత్స్కి మేము ఒక్క నెల కూడా కరెంట్ బిల్లు కట్టలా. 2 మంత్స్ కట్టకుండా ఏ ఓనర్ అయినా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కానీ ఆయన ఏం మాట్లాడలా. కానీ స్టేషన్కి ఎట్లా వచ్చారంటే అది ఆయన బిల్లు కానీ పక్క పోర్షన్ వాళ్ళు కానీ తీసుకొచ్చి ఉంటారు. కానీ పోలీసులు ఒప్పుకోవాలి. లేదు లేదు వదిలేసి 500 వదిలేసి గోల వద్దు, ఎందుకు వద్దు, వదిలేసేయండి అట్లా. మేము ఆ బిల్లు మేము ఉన్న పోర్షన్దా నంబరు లేదు అంటే అతను వేరే పోర్షన్దా అన్నది మేము చూసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళంత టైం ఇవ్వలేదు. సరేలే 500 పోతే పోయినాయి. ఎన్ని రోజులు తింటాడు 500? 500 భాగ్యానికి జస్ట్ 500 భాగ్యానికి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎంత సిగ్గుచేట అసలు. పెద్ద మనిషేనా, 65 సంవత్సరాలు ఉంటాయి. నేను కడతానన్నా, నాకు ఫోన్ చేస్తే నేను కడతా, 2000 అని నేను కడతా. ఇంటి అడ్రస్ చెప్పలేదని వాడికి కోపం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్త. మీరు చూసుకోండి, రెంట్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఆ ఇంట్లో లైట్లు ఏమన్నా మీరు పెట్టారా, వాళ్ళవి ఉన్నాయా, ఇంకేమన్నా స్విచ్ బోర్డులు కానీ మీరు ఏమన్నా పెట్టుకున్నారా? మీరు పెట్టకండి, వాళ్ళ చేతే పెట్టించండి. అందరి గురించి నేను ఈ వీడియో మాట్లాడట్లేదు. కొంతమంది ఉన్నారు, అది కూడా ఒక 100లో ఒక 10% లేదా 5% ఉంటారు అంతే. అందరు ఉండరు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. జాగ్రత్త, చూసుకోండి. ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా ఉన్నదేమో తెలీదు, అంటే పెద్దవాళ్ళ సామెత. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడంట ఆ పిల్లోడు మంచోడేనా, ఆ పిల్ల మంచిదేనా, పెళ్లి కూతురు ఆమె మంచిదేనా ఎంక్వైరీ చేసుకుని పెళ్లి చూపులకి వెళ్ళేవాళ్ళంట. ఈ రోజులను బట్టి వీడిని చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే రెంట్ ఓనర్స్ వాళ్ళు మంచోళ్ళేనా అని ఎంక్వైరీ చేసుకొని పోవాలి. అంటే మంచి వాళ్ళని కూడా మనం అనుమానించే పరిస్థితి వచ్చింది వీడిని చూసిన తర్వాత. నేను కూడా రెంట్కి, అంటే నాకు ఇల్లుంది, నా ఇంట్లో కూడా 2 ఉన్నారు, 2 కుటుంబాలు ఉన్నాయి. నేను కూడా నా ఇంట్లో ఉంటున్నారని నోరు పారేసుకుంటే మంచిదేనా? వాళ్ళు ఎంత బాధపడతారు. ఇప్పుడు వీడి పిల్లలు కూడా 3 రెంట్కే ఉంటున్నారు. ఒకళ్ళు బెంగళూరులో, ఒకళ్ళు హైదరాబాద్లో, ఒకళ్ళు ఆయన పక్కనే ఉంటున్నారు రెంట్కి. చూడండి, న్యాయం చూడండి. నోరు పారేసుకొని మాట్లాడతారు ఎట్లా పడితే అట్లా. చాలా జాగ్రత్తగా ఉండండి. రెంట్కి వెళ్తున్నామంటే కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఎట్లాంటి వ్యక్తి అనేది ఎంక్వైరీ చేసుకోండి. వాడు మంచోడు కాదు అని చెప్పేసి ఎవరో ఒక్కొక్కరు చెప్తారు. నాకు ఆ డౌట్ రాలా. నేను ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడు మేము కంప్లీట్గా ఎక్కడే అని అంటే నువ్వు వండలేవమ్మా, నువ్వు వండలేవు అని ప్రతి ఆడపిల్ల ఇదే మాట. అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట. స్టిచ్చింగ్ చేస్తారు కదా, అందరూ వస్తారు నా దగ్గరికి. ప్రతి ఒక్క సిస్టర్ వస్తారు, నువ్వు వండలేవు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట. వాడు ఎట్లాంటి మనిషి అయితే వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి రెంట్కి ఉండే వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. రెంట్కి ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఏమన్నా కిటికీలు పగిలినాయా, విండోస్ అట్లా ఏమన్నా పగిలినాయా అన్నీ ముందే చెప్పండి. రేపొద్దున మమ్మల్ని అనొద్దు, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అనొద్దు. ఏమన్నా మీరు లైట్లు పెట్టారా, వాళ్ళు పెట్టారా అనేది గుర్తుపెట్టుకొని కంప్లీట్గా వాళ్ళతో కరాఖండిగా మాట్లాడండి. వీలుంటే పక్కన వాళ్ళు ఏమన్నా పిలిపించుకొని మాట్లాడండి, వాళ్ళ ముందు మాట్లాడండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అందరూ ఉండరు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం వీడియో. ఇక రేపటి నుంచి అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతానండి. ఈ ఇల్లు మారటం గురించి సామాన్లు సర్దుకోవాలి కదా, పెద్ద గొడవ చేశాడండి. నా లైఫ్లో అట్లా వెళ్ళింది అంటే కొంచెం చిన్న ఏజ్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా ఇంట్లోనే స్టిచ్చింగ్, ఇల్లు అంతే. ఏమన్నా కావాలంటే హస్బెండ్ తీసుకొని బయటికి వెళ్ళి ఏమన్నా కొనుక్కొచ్చుకోవడం అంతే. బయటికి వెళ్ళింది లేదు. ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4 రోజులు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 4 రోజులు, 3 రోజులు అంతే. అంతకు మించి నాకేది తెలియదు. ఇల్లు, స్టిచ్చింగ్ అంతే. పిల్లలు బయటికి వెళ్ళిపోయారు అంటే గడిపెట్టి తీసుకొని ఇంట్లో ఉండటమే. మళ్ళీ వాళ్ళు వస్తే తప్ప డోర్ తీసేది లేదు. మహా అనుకుంటే కొంచెం ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, కాసేపు అట్లా
గేట్ దగ్గరికి వెళ్ళి అట్లా నిలబడి కొంచెం ఫ్రెష్ అయినట్టుగా అట్లా అనమాట లోపలికి వచ్చేది, అంతే తప్ప బయటికి వెళ్ళింది లేదు. వీడి పుణ్యం అంట పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మాట తెలియంగులోనే కేసు పెట్టిందంట, కంప్లైంట్ ఇచ్చిందంట, తెలియంగులోనే ఒళ్ళంతా చల్లబడిపోయింది అసలుకి. కరెంటు బిల్ కోసం ఎవడన్నా స్టేషన్కి వెళ్తాడా? ఇట్లా జరిగింది. కానీ న్యాయమే గెలిచింది ఏదైనా సరే. కొంచెం వాళ్ళు టైం ఇచ్చినట్టయితే మేము ఆయన డబ్బులు మళ్ళీ కరెంటు బిల్లు కట్టించుకోవాలి, కరెంటు బిల్లు కడతామన్నాం. వద్దని చెప్పేసి ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చింది. అకౌంట్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? అక్కడ పోలీసులకు ఒప్పుకోవాలి, ఎందుకంటే గొడవ అవుతుంది వద్దులే అని చెప్పేసి ఇంకా అకౌంట్కే కొట్టించారు. ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటాడు ఆయన మార్బు ఆ గ్రానైట్ రిపేర్ చేపి ఇట్లా అంటే ఎవరుంటే వాళ్ళతోనే కట్టించుకుంటాడు అనమాట. ఎవరు వస్తే వాళ్ళ మీద వేసేయటం. అందుకే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నా ముందు అంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గర కట్టించుకోండు, నాకంటే ముందు ఉన్న వాళ్ళ దగ్గర మీద కూడా పోట్లాడారంట. పిల్లల మీద ఉట్లు వేయించుకునేదాకా వచ్చిందంట. అదంతా రికార్డింగ్ ఉంది. మా మీద కూడా వేయాలని చూశాడు. ఏమన్నా ఎక్కువ చేస్తాడేమో, ఇది వీడియో ఎస్ఐ మేడంకి చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా వాళ్ళు దీన్ని ఎక్కువగా లెంత్ చేయాలనుకోలే, అందుకనే ఇంకా అది అట్లే పెట్టుకొని ఉన్నాం. చాలా జాగ్రత్త ఏదైనా సరే. ఇట్లాంటి మాకు జరిగింది, రేపు మీకు కూడా జరగవచ్చు. ఉంటారు కొంతమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని చూస్తే మాకు అర్థం అవ్వట్లా. ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. ఇంక రేపు నుంచి అయితే స్టిచ్చింగ్ వీడియో పెడతానే ఉంటానండి, కంటిన్యూగా చూస్తూనే ఉండండి స్టిచ్చింగ్ వీడియోస్. ఇంకెట్లా అంటే ఇంకా చిన్న పిల్లలకి ఎలాగైతే నేర్పిస్తారో అట్లా అన్నీ కూడా నేను పేపర్ కట్టింగ్తో, పేపర్ మీద డ్రాయింగ్ నుంచి ఎలా కటింగ్ చేయాలి, ఆ షేప్ వచ్చే వరకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా కుట్టాలి, చిన్న చిన్న బొమ్మలకి వేస్తారు కదా డ్రెస్సులు, అంత డ్రెస్సుల నుంచి మన సైజులో ఎంత కొలత పెట్టాలి అనేది వివరంగా నేర్పిస్తాను. మీ బంధువులు కూడా ఈ వీడియోలు షేర్ చేయండి, స్టిచ్చింగ్ వీడియోలు షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరికొకరు నేర్చుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.